నమస్కారం నమస్కారం. హలో ప్రకాష్, ఎలా ఉన్నావు? బాగున్నావా? కులసైన కృష్ణరావు గారు, మన ప్రకాష్ పిహెచ్డీకి ఫీజు తయారు చేస్తున్నాడు. దానికి కొంత మీ సహాయం అవసరం. కాలేజీ టైం అయిన తర్వాత మీరు కొంత టైం స్పేర్ చేయాలి. షూర్ షూర్, విత్ ప్లెజర్. ప్రకాష్, రోజు కాలేజ్ వదిలిపెట్టాక సాయంకాలం ఇంటికి వస్తూ ఉండు. అలాగేనండి. థ్యాంక్ యూ. వెల్కమ్. వస్తాను. ప్రిన్సిపల్ గారు, ప్రకాష్ క్లాసెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? చాలా ప్రామిసింగ్ గా ఉన్నాడు. అతని లెక్చర్స్ అంటే స్టూడెంట్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అదంటే నాకు ఇష్టం అండి. అభివృద్ధిలోకి వస్తాడు. మీ ప్రోత్సాహం కూడా కావాలి. షూర్ షూర్, వస్తానండి. ఏమి ఎండలు ఒకటే చెమట. ఫేస్ మీద 5 నిమిషాలు కూడా మేకప్ నిలవందే. ఇందుకే ఒక్క రూమ్ అయినా ఎయిర్ కండిషన్ చేయించమని మీ నాన్నతో నెత్తి నోరు పెట్టి కొట్టుకుంటున్నాను. ఆయన వింటేనా? ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. ఏం బ్రతుకులు. చిత్ర, ఆ పౌడర్ పెట్టలేదు. సరే, ఎంత పౌడర్ కొట్టుకుంటే ఫేస్ మీద నిలుస్తానా? ఇందా ఆ లిప్స్టిక్ లేదు. అయ్యో, ఇది ఒక లిప్స్టిక్. నే కాలేజీలో చదివే రోజుల్లో ఎలాంటి లిప్స్టిక్లు వచ్చేవి, ఎలాంటి పౌడర్లు వచ్చేవి. కట్టి రావడంలా. చిత్ర, పార్టీ టైం అయిందమ్మా. రెడీ మమ్మీ. ఏమిటి, నువ్వు రెడీయా? ఇదేమిటి డ్రెస్ అమ్మా? చీర ఒక రంగు, బ్లౌజ్ ఒక రంగు. నేను క్లబ్ లో చూసి అందరూ ఏమంటారో తెలుసా? ఇది పద్మావతి కూతురేనా అంట. ఇంకెలాగమ్మా? ఇంకెలాగేమిటమ్మా? అన్నిటికంటే ముందు చెప్పులు. చెప్పులు రంగు చూడాలి. చెప్పులకు దగ్గర చీర, చీరకి దగ్గర బ్లౌజ్, బ్లౌజ్ దగ్గర నెక్లెస్, ఆ పైన ఇయర్ రింగ్స్, తర్వాత బ్యాంగిల్స్, తర్వాత హ్యాండ్ బ్యాగ్. కలర్ మ్యాచ్ కావద్దు. నీకోసం నేను అన్ని తీసుకొచ్చాను. త్వరగా డ్రెస్ చేసుకొని త్వరగా వచ్చేసాయి. నేను పోర్చుకోవడం నీకోసం వెయిట్ చేస్తుంటా. వచ్చావు ఎదురు. ఇప్పుడు ఆ టీ తెచ్చేది నేరుగా క్లబ్కే తీసుకురాపోయినావు. ఇప్పుడు టీ లేకపోతే ఎవరికి ప్రాణం పోవడం లేదు. నువ్వు ముందు వెళ్ళి ఆయన వచ్చారో లేదో చూడు. నా కారు కావాలి, టైం అయిపోయింది. ఒక్కనాడైనా వేళకు రారు. ఇక్కడ మా పనులన్నీ ఏమయ్యాయి? ఏ డ్రైవర్, ఆయనకి మట్టి మా సెకండ్ ఈ మధ్య ఏమైంది? నువ్వు గుర్తు చేయకూడదు. నీకెందుకు జీతం ఇచ్చారు? దొరికారు అందరూ. అర్జెంట్ కాకపోతే నేను ఎందుకు అడుగుతానండి? రమేష్ లండన్ నుంచి బ్యారిస్టర్ పాస్ అయ్యాడు. అతని గౌరవార్థం అతని స్నేహితులంతా అతనికి పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నేను సమయానికి వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు? వచ్చి నాటకం అనుకోరు. సరే గాని ఇదిగో జీతం, ఇంటి పోగా మిగతాది. ఈ ఇంటి భూతం ఒకటి కరెక్ట్ గా తీసుకెళ్లి ఇచ్చేస్తాను. ఆ ఇంటి వాడు ఎవడో, వాడి మొహం కూడా చూపించలేదు, ఈ స్థాయిలు కూడా రాలేదు. మీరు మాత్రం ఎందుకు వెళ్ళి ఇవ్వాలి? పద్మ, ఇంటి వివరాలు మాత్రం అడగకు. ఒక వివరం చెప్పారు కనుక. సరే, ఆ ఎయిర్ కండిషన్ సంగతి ఏమైంది? ముందు మన కండిషన్ చూసుకుని పద్మ. మన కండిషన్ ఎప్పుడు ఇంతేగా. హలో డాడీ, హౌ ఆర్ యు? రామా, టాటా. త్వరగా చిత్ర. డ్రైవర్, రానా? ఏం నాన్న నీరసంగా ఉన్నావు? జీవితంలో అన్ని రసాలు పోగా మిగిలేదు నీరసమేనమ్మా. ఒక కప్పు కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ తాగకూడదని డాక్టర్ మరీ మరీ చెప్పాడు. అందుకని పండ్రసం ఇచ్చాను. నీరసానికి విరుగుడు పళ్ళరసం కాదమ్మా. పర్వాలేదు, ఒక కప్పే కాఫీ తెచ్చిపెట్టు. సరేనా? అమ్మా, ఈ ముసలాడి మీద ఎవ్వరికీ లేని ఆప్యాయత నీకెందుకమ్మా? పెద్దవారు గనక, నన్ను పెంచి పెద్ద చేశారు గనక. నిన్ను పెంచానే గాని చిత్రను కన్నాను కదమ్మా. దాన్ని చూడు, నన్ను తలవనైనా తలవదు. ఆ దానిని ఏం ప్రయోజనం లేదు. అంతా తల్లి పెద్ద. అమ్మా, నీ కూడా కాసేపు నా క్లబ్బులకి పార్టీలకి వెళ్ళాలని ఉండదు? నాకు వ్యవధి ఎక్కడిది నాన్న. ఉన్న టైము చదువుకే చాటలేదు. అవునులే, ఇంట్లో చాకరీ, పైగా ఈ ముసలోడి ఆలన పాలన అన్ని నువ్వే చూసుకోవాలి. పెళ్ళి నువ్వు అత్తవారింటికి వెళితే ఈ ఇంట్లో నా గతి చూసేవాళ్ళు ఎవరా అని ఒక్కొక్కసారి భయం వేస్తుంటున్నావు. నేను అసలు పెళ్ళే చేసుకోను. పిచ్చి పిల్ల, ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారింటి సొత్తేనమ్మా. ఎక్కడ రాసిందే? నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాగా. మరి పిన్ని చిత్ర డిన్నర్ పార్టీకి వెళ్ళారు. రాత్రి మీ భోజనంలోకి ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయమ్మా. నీ చేత్తో గంజి పోసినది అమృతం లాగే ఉంటుంది. ముందు ఒక కాఫీ తెచ్చి